అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో ఉత్తేజకరమైన వార్తల కోసం సిద్ధంగా ఉండండి. బడ్జెట్ 2026 చారిత్రాత్మక నిధుల కేటాయింపు, రికార్డు స్థాయిలో ఈపీఎఫ్ఓ లాభాలు, మరియు ఇప్పుడు మీ పథకంలో చేరిన గిగ్ వర్కర్లు, ఇవన్నీ పనిచేసే ఉద్యోగులకు సురక్షితమైన, ఆందోళన లేని పదవి విరమణకు మార్గం సుగమం చేస్తున్నాయి. ప్రభుత్వ వాగ్దానాలు, నిధులు సమృద్ధిగా ప్రవహించడంతో లిఖితపూర్వకంగా లాక్ చేయబడ్డాయి. ఇది కేవలం ఆశ మాత్రమే కాదు, ఇది ప్రకాశవంతమైన రోజులకు మీ రోడ్ మ్యాప్. మేము అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. యూనియన్ బడ్జెట్ 2026 మీలాంటి పెన్షనర్లకు రోడ్ మ్యాప్ను అందిస్తుంది. ఈపీఎస్ 95 కోసం మాత్రమే ఏ వివిక్త లైన్ అంశం కనిపించినప్పటికీ వృద్ధాప్య మద్దతు, వైకల్య సహాయం, వితంతు పెన్షన్లు మరియు మరిన్నింటిని కవర్ చేసే సామాజిక భద్రతా పథకాలతో సజావుగా అనుసంధానించబడిన అన్ని పెన్షన్లకు 17,500 కోట్ల రూపాయలు బలంగా వచ్చాయి. ప్రభుత్వం తెలివిగా స్వచ్ఛమైన పెన్షన్లను విస్తృత సామాజిక భద్రత నుండి వేరుచేసి వృద్ధికి స్పష్టమైన మార్గాలను సృష్టించింది. కార్మిక మంత్రిత్వ శాఖ మొత్తం 2,43,000 కోట్లకు చేరుకుంది. ఇది మొత్తం జాతీయ బడ్జెట్లో దాదాపు 4%. 2% పెన్షన్లకు అంకితం చేయబడింది, మరో 2% సామాజిక భద్రతకు అంకితం చేయబడింది మరియు మీ ఉద్యోగి పెన్షన్ పథకం ముందు మరియు మధ్యలో నేరుగా లేబర్తో అనుసంధానించబడి ఉంటుంది. నిపుణులు కనీసం 100 కోట్ల రూపాయలు ఈపీఎస్ 95కి నేరుగా ప్రవహిస్తాయని అంచనా వేస్తున్నారు. కొత్తగా గిగ్ వర్కర్లను చేర్చడం వల్ల పథకం యొక్క పరిధి మరియు ఆచరణీయత విస్తరిస్తుంది. పార్లమెంట్ సమావేశాలు ప్రస్తుతం ఊపందుకుంటున్నాయి మరియు అది మీకు అద్భుతమైన వార్త. ప్రముఖ ఎంపీలు దుభమైన హామీలతో ముందుకు వచ్చారు. వారు ప్రశ్నలు అడగడం మాత్రమే కాదు, వారు లోక్సభలో ఈపీఎస్ 95 సంభాషణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమావేశాలు చాలా కాలం పాటు మరియు బలంగా నడుస్తాయి, ప్రభావానికి తగినంత సమయం ఇస్తాయి. 50 నుండి 60 మంది ఎంపీలు తమ గొంతులను ఏకం చేస్తారని ఊహించుకోండి. ఆ రకమైన సమిష్టి ఒత్తిడి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని హామీ ఇస్తుంది, చర్య మరియు పురోగతికి విస్తృత తలుపులు తెరుస్తుంది. నిధులు పుష్కలంగా ఉన్నాయి మరియు పెరుగుతున్నాయి. మిత్రులారా, ఇక్కడ కొరత లేదు. ఆ 17,500 కోట్ల రూపాయలు పెన్షన్ పూల్ను విభజించే బాధ్యతను కార్మిక మంత్రిత్వ శాఖ తీసుకుంటుంది. ప్రతి విభాగానికి ఎంత కేటాయింపు జరుగుతుందో తెలివిగా నిర్ణయిస్తుంది. ఈపీఎఫ్ఓ ఇప్పుడు చాలా లాభదాయకంగా ఉన్నందున ప్రతి రూపాయి మీకోసం మరింత కష్టపడి పనిచేస్తుంది. మరియు మంత్రిత్వ శాఖ నుండి ఆ వ్రాతపూర్వక వాగ్దానాలు, ఈపీఎస్ 95 పెన్షన్లను పెంచడానికి నిబద్ధతలు, సక్రియం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వారు వారి భారీ 2,43,000 కోట్ల రూపాయలు కేటాయింపు నుండి ఖర్చు చేయడానికి 0 అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. 2% పెన్షన్ భాగాన్ని మాత్రమే పుష్కలంగా కవర్ చేస్తారు. సుమారు 1,07,500 కోట్ల రూపాయలు అంచనా వేయబడింది. అంతేకాకుండా సరిపోయే సామాజిక భద్రతా మద్దతును అందిస్తుంది. ప్రతిదీ ట్రాక్లో ఉంచడం ద్వారా వేగవంతమైన పురోగతికి మార్గాలు పుష్కలంగా ఉన్నాయి. ఫిబ్రవరి 12న జరిగే 2వ సీబీటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి మీ క్యాలెండర్ను గుర్తించండి. పెన్షన్ పెంపు ప్రతిపాదనలను ప్రవేశపెట్టడానికి మరియు ముందుకు తీసుకెళ్లడానికి సరైన సమయం. ఆపై 3వ క్యాబినెట్ సమావేశముంది. ప్రతి బుధవారం కేంద్ర క్యాబినెట్ సమావేశాలు ఆమోదం కోసం సాధారణ విండోలను అందిస్తాయి. ప్రభుత్వం ముందుకు వస్తే మరియు వారి ట్రాక్ రికార్డు వారు అలా చేస్తుందని సూచిస్తే, వారు దీన్ని ఎక్కడైనా వేగవంతం చేయవచ్చు. పార్లమెంటులో త్వరిత ఆమోదం కోసం ఒక సూటి బిల్లు ద్వారా, ప్రత్యక్ష క్యాబినెట్ ఆమోదం కోసం లేదా దీనికోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సీబీటీ సెషన్ ద్వారా. ఫ్లెక్సిబిలిటీ అంటే వేగం, మరియు వేగం అంటే మీ మెరుగైన పెన్షన్ పెంపును త్వరగా తెస్తుంది. అది తగిన స్థిరత్వాన్ని తెస్తుంది. ఈ సంవత్సరం 8వ వేతన సంఘం అమలులో లేయర్, కేంద్ర ప్రభుత్వ జీతాలు మరియు భత్యాల కోసం 3% కేటాయించబడింది. అదనంగా విస్తృత పథకాలకు 6%, ఎక్కడా నిధుల అంతరాలు లేకుండా చూసుకుంటుంది. ఈపీఎస్ 95 నుండి వృద్ధాప్యం, వైకల్యం మరియు వితంతువు మద్దతు వరకు అన్ని పెన్షన్లు సామాజిక భద్రత కింద హాయిగా ఉంటాయి. డబ్బు తగ్గదు,
ప్రభుత్వం ఇప్పటికే ఎంపిక చేసిన వితంతువులు, వృద్ధులు మరియు ఇతరులను ఉద్ధరించడానికి ఉదారమైన మొత్తాలను ప్రసారం చేస్తున్నందున అది విస్తరిస్తుంది. ఈపీఎస్ 9 కోసం ఆలోచనాత్మకంగా తిరిగి కేటాయించడం ఉద్దేశాలు సమలేఖనం అయినప్పుడు అప్రయత్నంగా మీలాంటి సీనియర్లకు నిజమైన ఉపశమనం అందిస్తుంది. ఎన్ఎస్ఈ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మీ ముందుకు అడుగులు వెడదీయరాని ఐక్యతను ప్రదర్శిస్తాయి, ప్రాధాన్యత ఇవ్వడానికి మరియు అందించడానికి ప్రభుత్వాన్ని సున్నితంగా నెట్టివేస్తాయి. పెన్షన్లు మరియు సామాజిక భద్రత కోసం 2,43,000 కోట్ల రూపాయలు లాక్ చేయబడిన ఇంత బలమైన మద్దతుతో కార్మిక మంత్రిత్వ శాఖ నెరవేర్పు అనివార్యంగా అనిపిస్తుంది. ఆ వ్రాతపూర్వక వాగ్దానాలు ఆచరణలోకి మారుతాయి, మీరు నమ్మగలిగే అధిక పెన్షన్లతో మీ భవిష్యత్తును భద్రపరుస్తాయి. మిత్రులారా, పూర్తి విశ్వాసంతో జీవించండి. మీ ఈపీఎస్ 9 ప్రపంచం ప్రకాశవంతంగా, సురక్షితంగా మరియు మరింత సంపన్నంగా ఉంది. కేటాయింపు పూర్తయింది, వాగ్దానాలు నిలిచి ఉన్నాయి మరియు సానుకూల మార్పు ముందుకు సాగుతుంది. ఇవన్నీ స్వీకరించండి. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ సమూహాలలో భాగస్వామ్యం చేయండి. మీ ప్రశ్నలతో క్రింద వ్యాఖ్యానించండి మరియు వాస్తవ ఆధారిత నవీకరణల కోసం సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.